ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. DNA పరీక్షలు నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు అధికారులు. మరోవైపు విమాన ప్రమాదానికి కారణాలు కనుగొనేందుకు ఏజెన్సీలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. మృతుల కుటుంబాలకు ఇప్పటికే ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించిన ఎయిర్ ఇండియా తక్షణ సాయం కింద అదనంగా మరో 25 లక్షలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదాన్ని పౌర విమానయాన శాఖ అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనపై ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు. డీజీసీఏతో పాటు పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. విమాన ప్రమాదంపై దర్యాప్తునకు హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది పౌర విమానయాన శాఖ. ఏవియేషన్ సహా పలు రంగాల నిపుణులు ఇందులో సభ్యులుగా ఉంటారు. 2 నెలల్లోగా విచారణ పూర్తవుతుందని భావిస్తున్నామని, నివేదిక ఆధారంగా తగిన చర్యలు చేపడతామని తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. AI-171 బ్లాక్ బాక్స్ దొరికిందని, అందులోని సమాచారం విశ్లేషిస్తే ప్రమాద కారణాలపై కీలక సమాచారం తెలిసే అవకాశం ఉందన్నారు. అహ్మదాబాద్ ఘటన జరిగిన క్రమాన్ని పౌర విమానయాన శాఖ కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా మీడియాకు వివరించారు. విమానాశ్రయం నుంచి 2 కిలోమీటర్ల దూరం వెళ్లిన తరువాత 650 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడే విమానం కూలిపోయినట్టు తెలిపారు. ఫ్లైట్ కెప్టెన్ మేడే కాల్ ఇచ్చిన కొన్ని సెకండ్లలోనే కుప్పకూలిందని వివరించారు. विमान ने दोपहर 1:39 पर टेक ऑफ किया था और कुछ ही सेकंड्स में लगभग 650 फीट की ऊंचाई पर पहुंचने के पश्चात ये सिंक करने लगा, अर्थात ऊंचाई खोने लगा था. 1:39 में पायलट ने एटीसी को, अहमदाबाद एटीसी को, उसने मे डे अर्थात फुल इमरजेंसी की सूचना दी थी. एटीसी के अनुसार जब उसने विमान से संपर्क करने की कोशिश की, उसका कोई उत्तर नहीं मिला. ప్రమాదానికి ముందు AI-171 ఫ్లైట్ కెప్టెన్ చివరి మాటలకు సంబంధించిన ఓ ఆడియో సందేశం బయటకొచ్చింది. కేవలం 5 సెకండ్ల మెసేజ్ అది. అందులో ఎయిర్ ఇండియా సీనియర్ పైలట్ సుమిత్ సబ్రావల్ మేడే మేడే మేడే, నో పవర్ నో థ్రస్ట్, గోయింగ్ డౌన్ అని అహ్మదాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు మెసేజ్ ఇచ్చారు. ఆ వెంటనే విమానం కూలిపోయింది. మరోవైపు విమానం కూలిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఏఏఐబి, ఎన్ఐఏ, ఎన్ఎస్జీ టీమ్స్ ప్రమాదం జరిగిన ప్రదేశంలో దర్యాప్తు చేపడుతున్నాయి. ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరిస్తున్నాయి. శిథిలాలను తొలగిస్తుండగా విమాన తోక భాగంలో మృతదేహాన్ని గుర్తించారు సహాయ సిబ్బంది. అది విమానంలో విధులు నిర్వర్తించిన ఎయిర్ హోస్టెస్ లో ఒకరి మృతదేహమని అధికారులు వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 274కు పెరిగింది. ఇందులో 241 మంది విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది కాగా మిగిలిన 33 మంది ఫ్లైట్ కూలిపోయిన ప్రాంతంలోని ప్రజలు, మెడికల్ కాలేజీ విద్యార్థులు. ఘటన నేపథ్యంలో బోయింగ్ 787 సిరీస్ విమానాల సేఫ్టీ ఆడిట్ కు డీజీసీఏ ఆదేశాలు ఇవ్వగా భద్రతా తనిఖీలు ప్రారంభించినట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. 9 డ్రీమ్ లైనర్స్ లో సేఫ్టీ ఇన్స్పెక్షన్ పూర్తయిందని, మిగిలిన 24 విమానాల్లో తనిఖీలు త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపింది.